ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. రండి ప్రార్థనతో వాక్యంలోనికి వెళదాం. అద్వితీయ దేవుడు అయిన దేవా, సర్వశక్తిమంతుడా, కనికరముల గల ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా నీకు వందనాలు అయ్యా, నీ స్వరం వినిపింపచేస్తున్న తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. అయా వీక్షకులైన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దర్శించండి నాయన. దేవా మీరు తాకండి ప్రభువా, నాయనా నీ ప్రభావముతో దర్శించండి దేవా. ప్రతి ఒక్కరిలో గొప్ప నాయన విశ్వాసాన్ని పుట్టింప చేయండి తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రతి వారితో మీరు మాట్లాడమని తండ్రి, నాతో మాతో ప్రతి ఒక్కరితో మాట్లాడి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపింప చేసుకోమని మా ప్రభును రక్షకుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో మిక్కిలి వినంగా బ్రతిమలు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియతారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వర్తమానం దేవుని యొక్క వాక్యము ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 5 వచనాలు చదువుకుందాం. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకములో నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైనికుల నాదమును పోలి ఉన్నది. వారు సింహాసనము ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొన జాలరు. వీరు స్త్రీల సాంగత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు. ఈరోజు మనం చదువుకున్న ఈ యొక్క మాటల్లో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకునే ముందు ఇక్కడ యోహాను గారు తాను చూసిన ఆ దర్శనాన్ని గూర్చి రాస్తూ ఉన్నాడు. అయితే ఆయనకి ఏం కనబడుతుందంటే, నేను చూడగా ఇదిగో అని మొదలుపెట్టారు. ఈ 14వ అధ్యాయంలో మొదలుపెట్టి ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను అని ఈ 14వ అధ్యాయాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క వాక్యానికి వెళ్ళబోయే ముందు నేను మరొక విషయం చెప్తాను. ఏంటంటే, నిన్న నేను ఒక ఆలోచన కలిగి ఉన్నా. నా పనులు నేను చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉన్నా. అలాంటి టైంలో కొంతమంది నాకు జ్ఞాపకం వచ్చారు. ఒక ఆమె మీ అందరికీ తెలుసు, ఆమెని అని ఆమె కొన్ని పాటలు గత కాలం కొన్ని పాటలు రాసింది. అలాగనే రాసి అమ్మగారు ఈ పాట ఎలా ఉందో చూడండి అని అంటూ ఉండేది. ఆ పాటల బుక్ తీసుకొచ్చి నా ముందు పెడుతూ ఉండేది. అలాగే ఈ మధ్యన ఒక సహోదరి కలిశారు. తను కూడా అప్పుడప్పుడు పాటలు రాస్తూ ఆ పాటలు పాడి నాకు పంపించి ఎలా ఉందో చెప్పక్క అంటుంది. ఇలా కొంతమంది నాకు ఈ విధానంలో ఫోన్ చేస్తూ మాట్లాడుతూ మీరు సజెషన్ ఇస్తే నేను ఇంకా పాడతాను, మీరు పాడమంటారా అంటూ నన్ను అడుగుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో నిజంగా దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తున్నాను. ఇవన్నీ జ్ఞాపకం వచ్చి స్తుతిస్తూ ఉండగా ఆ యొక్క దేవుడు నన్ను దర్శించినప్పుడు కూడా నేను కూడా పాటలు రాశాను. ఓనుగా ఆ గతకాలం సినిమాలు అవి చూసి ఉన్నామేమో, ఆ యొక్క ఆ యొక్క రాగాల్లోనే దేవుడిచ్చిన దేవుని మీద ప్రేమతో దేవుడు తాకిన ఆ ఆత్మ సంబంధమైన కృపతో అనేకమైన పాటలు రాయటం. అంతేకాకుండా ఇంకా కొన్ని పాటలు రాయాలి అనుకున్నప్పుడు ఆంధ్ర క్రైస్తవ గీతాల పుస్తకం తీసి పాటలు పాడుతుంటే ఆనందం మహానందం అనే పాట, ఇంకా అనేకమైన పాటలు పాడుతుంటే అరే నా అనుభవాలన్నీ రాసేస్తున్నారు ఏంటి వీళ్ళు అనుకునేదాన్ని.
నాకంటే ముందే భక్తులు ఎంతోమంది ఈ యొక్క అనుభవంలోనికి వెళ్ళారు, పాడారు, స్తుతించారు, ఇంకా గొప్ప అనుభవంలోని వారు అనుభవించారు. నేనే పాటిదానిలే అనుకుని అప్పటి నుంచి కతి అంత టాలెంట్ నాకు లేదులే అనుకుని ఇంకా ఇవ్వబడిన పాటల్ని మరింతగా పాడుతూ ముందుకెళ్ళాను. దేవునికి మహిమ కలుగునగాక. అయితే అవన్నీ కూడా నాకు జ్ఞాపకం వచ్చినాయి. అలాంటి పరిస్థితుల్లో మరలా వీళ్ళ గురించి నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు వెంటనే ఒక తలంపు ఇచ్చారు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 3-4 వచనాలు చదువు అని, 3-4-5 వచనాలు చదవమని. చదివినప్పుడు నిజంగా నాకే చాలా సంతోషం అనిపించింది, నాకే చాలా ఆనందం అనిపించింది. ఏమిటంటే దేవుడు ఏ బిడ్డలను అయితే తాకుతాడో, ఏ బిడ్డల్ని హృదయాల్లో తను ప్రేమను కృమ్మరిస్తాడో, తన ఆత్మను కృమ్మరిస్తారో అట్టి వారందరి జీవితాలు ఒక నూతన విధానంలోకి వెళ్ళిపోతాయి. ఒకప్పుడు వాళ్ళకి పాటలు పాడటం రాకపోయినప్పటికీ కూడా దేవుని శ్లాఘించటం మొదలు పెడతారు. వారికి ఉన్న విధానాన్ని బట్టి, వారికి ఇవ్వబడిన గొంతుకుల్ని బట్టి. మాకు సరైన స్వరం లేదు, గాయకుల స్వరం లేదు అనుకున్నప్పటికీ కూడా ప్రతి వారు కూడా దేవుని ఆరాధించడానికి, స్తుతించడానికి, పాడటానికి, గణపరచడానికి ఇష్టపడతారు. అయితే అలా ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అయితే అలాగే పాటలు పాడే గుంపుని ఈ లోకంలో మనం చూస్తాం. ప్రతి చర్చిలో కూడా కోయస్ టీమును మనం చూస్తాం. ఇక్కడే కాదు కానీ దేవుని యొద్ద పరలోకంలో కూడా పాటలు పాడే ఒక అద్భుతమైన గుంపుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు ఈ సమయంలో మనం చూద్దాం. ఇక్కడ దేవుడు గొర్రెపిల్లట, ఆ గొర్రెపిల్ల పర్వత శిఖరం మీద నిలవబడి ఉందట. అయితే ఆ పర్వత శిఖరం మీద కొన్ని చోట్ల పర్వత శిఖరాగ్రాలని కూడా రాయబడి ఉంది. అయితే చాలా ఎత్తైన శిఖరం మీద ఈ యొక్క గొర్రెపిల్ల నిలబడి ఉంటే ఆ గొర్రెపిల్లతో పాటట కొంతమంది కూడా ఆ గొర్రెపిల్లతో ఉన్నారట. ఆ గొర్రెపిల్ల ప్రభు అయిన యేసు, ఆ యేసుతో పాటు కూడా కొంతమంది ఉన్నారంట. వాళ్ళు ఎవరంటే వాళ్ళ నొచ్చట మీద, వారి యొక్క నొచ్చట మీదట తండ్రి పేరు, కుమారుని పేరు, ఆ గొర్రెపిల్ల పేరు, యేసుక్రీస్తు ప్రభు పేరు వాళ్ళ నొచ్చళ్ళ మీద రాయబడి ఉందట. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఆ రీతిగా రాయబడిన వారు 1,40,000 మంది, అంటే 144,000 మంది ఆయనతో కూడా ఉన్నారట. ఆ గొర్రె పిల్లతో కూడా ఉన్నారట. దేవునికి మహిమ కలుగునగాక. వారెంత ధన్యులో కదా. ఈ యొక్క వాళ్ళట ఈ గొర్రె పిల్ల ఎక్కడికెళ్తే వెళుతుందో ఈ గుంపు కూడా ఆయన్ని వెంబడిస్తుందట, ఆయనతోనే ఉంటుందట. ఈ ప్రభు ఈ యొక్క గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటున్నారు ఈ గ్రూప్ కూడా. అయితే ఈ యొక్క గ్రూపు గొర్రె పిల్లను వెంబడిస్తున్న వారు 10 మందా, 20 మందా, 100 మందా, 500 మందా, 1000 మంది అంటే 1,00,000కు మించిపోయారు. 1,40,000 మంది ఆ గొర్రె పిల్లతో పాటు ఉన్నారట. ఎక్కడున్నారు అంటే సియోను పర్వతం మీద ఉన్నారట. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే వారు ప్రభువుతో కూడా ఉండటమే కాకుండా ఇంకా వాళ్ళు ఏమేమి కలిగి ఉన్నారు అనేది మనం చూద్దాం ఈ సమయంలో. వాళ్ళ నొచ్చట మీద ఆ తండ్రి నామమును, కుమారుని యొక్క నామము కలిగి ఉన్నారు. అంతేకాకుండా మరియు వాళ్ళట విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుముల ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దం పరలోకము నుండి రాగా వింటిని. ఇక్కడ యోహాను గారికి మళ్ళీ ఒక దర్శనం మరొకటికి వినబడుతుంది. అదేంటంటే జలం అనే జలాల యొక్క శబ్దం వినబడుతుందంట. అంతేకాకుండా వీణలు వాయిస్తున్న విధానము అది కూడా వైనుకులు నాదాన్ని పోలి ఉందట. వీణ వాయిస్తూ ఉన్నారు. అది ఒక అద్భుతమైన చాకచక్యం కలిగిన మంచి పేరుగాంచిన వారు వాయిస్తుంటే ఎలాంటి ఆ రాగం వినబడుతుందో అటువంటి చక్కటి రాగము ఈ యోహాను గారు వింటున్నారు.
ఇంతకీ ఈ యొక్క ఆ శబ్దం ఎలా ఉంది? తనకు వినబడగానే గలగలగలమంట నీళ్ళు ఎలా ప్రవహిస్తాయో నదుల మీదండి, ఎలా కొండల గుట్టల మీద నుండి ప్రవహించుకుంటూ వస్తుంటే ఆ శబ్దం ఎలా ఉంటుందో ఆ రీతిగా ఉందట. మళ్ళా వీణ వాయిద్యాలతో కూడిన నాదములా వినబడుతుందట. చాలా ఉరుము లాంటి శబ్దంతో కూడా వినబడుతుందంట. ఇక 3 ధ్వనులు మనకి వినిపిస్తున్నాడు యోహాను గారు. జలాల శబ్దమట, ఇంకా ఉరుము శబ్దమట, ఇంకా వాయిద్యాల శబ్దమట. ఇవన్నీ కూడా అద్భుతమైన రాగాన్ని వినిపింప చేస్తున్నాయట. అయితే ఇంతకీ అటువంటి రాగాన్ని పాడుతున్న వ్యక్తులు ఎవరు, ఏమిటి, వాళ్ళు ఎక్కడుండి పాడుతున్నారు అనేది ఇంకా యోహాన్ గారు మనతో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, ఆ యొక్క గొర్రె పిల్లతో ఉన్న ఈ వీళ్ళంతా కూడా చక్కటి రాగాన్ని తీస్తూ చాలా చక్కగా పాడుతూ ఆ పాటను వాళ్ళు ఎక్కడుండి పాడుతున్నారంటే, వాళ్ళట సింహాసనం ఎదుట, ఆ 4 జీవుల ఎదుట, ఇంకా పెద్దల ఎదుట ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. ఈ జనం, ఈ యొక్క ప్రజలు ఎవరి నోచట మీదైతే దేవుని యొక్క పేరు, తండ్రి నామమును, ఆయన నామం, గొర్రెపిల్ల నామమును, యేసుక్రీస్తు ప్రభు నామమును, దేవుని పేరును ఎవరి నోచట మీద ఉందో వాళ్ళట చాలా చక్కటి పాట పాడుతున్నారంట. ఆ పాట ఎంతో వినసొంపుగా ఉంది, ఎంతో గంభీరంగా ఉంది, ఎంతో మాధుర్యంగా ఉంది. చాలా అద్భుతమైన మాధుర్యముతో కూడిన విధానములో మనుషులను కరిగించి వేస్తుందట ఆ యొక్క పాట. అయితే ఈ పాట ఎక్కడుండి పాడుతున్నారు అనేది కనుక చూస్తే, వాళ్ళట సింహాసనం ఎదుట ఉన్నారట. ఇంకా అక్కడ 4 జీవులు కూడా ఉన్నాయట. సింహాసనాన్ని మోసే జీవులు కూడా 4 ఉంటాయి కదా. అయితే అక్కడ 4 జీవులున్నాయి. సింహాసనం మీద ఆసీనుడయ్యున్న ప్రభు ఉన్నారు. ఇంకా వాళ్ళతో పాటు ఈ యొక్క పెద్దలు కూడా ఉన్నారట. సింహాసనం మీద తండ్రి ఉన్నాడు, గొర్రెపిల్ల ఉంది, అక్కడ 24 పెద్దలు కూడా ఉన్నారట. వాళ్ళ యొద్ద ఉండి ఈ యొక్క జనాంగము, ఈ 1,44,000 మంది అద్భుతమైన రీతిలో భూలోకంలో ఏ ఒక్కరు కూడా పాడటం రాకుండా ఒక ప్రత్యేకమైన పాట వారి నోటే ఉండి ఒక క్రొత్త పాట వాళ్ళు పాడగలుగుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. వారు పాడుతున్న ఆ క్రొత్త పాటట ఈ భూలోకములో, ఒక మన ఆంధ్రప్రదేశ్లో కాదు, ఇక్కడ ఇండియాలో కాదు, అమెరికాలో కాదు, లండన్లో కాదు, ఏ దేశాల్లో కొన్ని దేశాల వరకే కాదు కానీ భూమి ఈ చివరి నుండి ఆ చివరి వరకు కూడా నివసించే ఏ మానవుని వల్ల, అటు ఆ భూమి మీద నివసించిన మానవుల దగ్గర నుండి ఎప్పటి వరకు కూడా ఏ మానవులు కూడా పాడని, రాని, నేర్చుకోలేని ఒక అద్భుతమైన, ఒక ఆశ్చర్యకరమైన, ఒక మహత్తకరమైన ఒక గొప్ప పాటని ఈ యొక్క 1,44,000 మంది పాడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. వారు మాత్రమే పాడుతున్నారు. అది చాలా క్రొత్త పాటట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వారు కూడా పాడేది ఎక్కడ? ఆ సింహాసనం, జీవం తండ్రైన దేవుడు సింహాసనాసీనుడై ఉండగా, అక్కడ గొర్రెపిల్ల 24 మంది పెద్దలు అక్కడ సభలో ఉండగా అక్కడ నుండి వాళ్ళు పాడుతూ ఉన్నారట. ఈ యొక్క జనాంగం, ఈ 44,000 మంది పాడుతున్న ఈ యొక్క సభ్యులు ఎంత అదృష్టవంతులో, ఎంత గొప్పవాళ్ళో ఒక్కసారి చూడండి. వారు పాడుతున్న పాట ఇంకా భూమి మీద ఏ ఒక్కరికి రాదట. వారు అసలు నేర్చుకోలేరట. అటువంటి గొప్ప పాట దేవుడు వాళ్ళ నోట ఉంచాడు, వారి హృదయంలో ఉంచారు. అయితే అంతేకాకుండా వీరి విషయంలో దేవుడట ఒక ప్రత్యేకమైన కృపను కుమ్మరిస్తూ వచ్చారట. ఇంకేంటంటే
14:3 చూస్తే, వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవ్వరునూ ఆ కీర్తన నేర్చుకొన జాలరు. ఎవరైనా ఆ పాటను చూసి కాపీ కొట్టి నేర్చుకుని ఏదో ఒక రకంగా మనం కూడా పాడదామంటే ఆ పాట ఎవరికి రాదట. కేవలం ఒక ప్రత్యేకించబడిన దేవుడు వారినట ఒక ప్రత్యేకమైన రీతిలో కొనుక్కున్నాడట. ప్రత్యేకమైన రీతిలో వారిని లోకంలో నుండి వేరుపరుచుకుని ఒక ప్రత్యేకంగా ఒక ప్రథమ ఫలంగా తీసుకున్నాడట. ఈ అనే మాట కూడా ఇక్కడ రాయబడింది. ఈ భూలోకంలో నివసించిన ప్రతి ఒక్క జనాంగాల్లో నుండట దేవుడు ఈ 1,44,000 మందినంట ఆయన ప్రథమ ఫలముగా ఏర్పరచుకున్నాడట. అయితే ప్రభు అయిన యేసు, నిజానికి ప్రభు అయిన యేసే ప్రథమ ఫలం అని రాయబడి ఉంది. కాబట్టి మనందరికీ ముందుగా ఆయన చనిపోయి తిరిగి లేచి తండ్రి యొద్దకు వెళ్ళాడు. రేపు ఆయన రాకడలో, రెండో రాకడలో కూడా ఆయన యందు విశ్వసించి ఆయన నమ్ముకుని ఆయన వెంబడిస్తున్న వారు కూడా లేపబడతారు అనేది మనం నమ్ముతున్న విశ్వాసము, మనం విశ్వసించిన ధర్మము. అయితే ఈ విధంగా చూస్తే రాయబడి ఉంది పత్రికల్లో, ప్రభు అయిన యేసు ప్రథమ ఫలముగా తండ్రికి ప్రథమ ఫలమై ఉన్నాడు అని రాయబడింది. అయితే ఇక్కడ కనుక మనం చూస్తే ఇదే అధ్యాయంలో వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యమును ఎరుగని వారునయుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. మనందరం కూడా ఆయన క్రీస్తు రక్తము చేత కొనబడిన వారమే. అయినప్పటికీ కూడా ఆయన యొక్క సింహాసనం యొద్ద, ఆయన యొక్క సభాపర్వతం మీద, ఆయన యొక్క ప్రత్యేకత కలిగిన చోట ఉండటానికి ప్రథమ ఫలముగా దేవుడు కొంతమందిని ఏర్పరచుకున్నాడు. ఒక స్పెషల్గా ఇంకా కాస్త వెల ఎక్కువగా ఇచ్చి వాళ్ళ పట్ల ఎక్కువ ఇన్వెస్ట్ చేసి వాళ్ళ విషయంలో ఒక ప్రత్యేకత తీసుకుని దేవుడు ఆ కొంతమందిని ఒక ప్రథమ ఫలముగా ఏర్పరచుకున్నాడు, ఎన్నిక చేసుకున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన వారులారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు వాళ్ళట ఎలాంటి వాళ్ళంటే, వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారట. స్త్రీ సాంగత్యం అనేదే చేయలేదట. అంతేకాకుండా స్త్రీ సాంగత్యం ఎరుగని వారు. అబ్బాబాబా, దేవునికి స్తోత్రం. స్త్రీ సాంగత్యం ఎరుగుని వారై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవనో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. ఇక్కడ ఈ యొక్క ప్రజలు ఒక ప్రత్యేకించుకున్నారు. ఈ రకంగా ఈ వాక్యాన్ని మనం చదువుతూ ఉంటే కొన్ని చోట్ల చాలామంది బ్రదర్స్ అన్న వాళ్ళు వివాహాలు కూడా చేసుకోకుండా దేవుని కోసమే ప్రత్యేకంగా ఫాదర్స్ లాగా, బ్రదర్స్ లాగా, యేసన్ గారి లాగా అనేక మంది వారి జీవితాలు దేవుని కొరకు ఒక ప్రత్యేకంగా అప్పగించుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా ప్రపంచంలో అనేక లక్షల మంది ఉండొచ్చు, కానీ దేవుని యొక్క ఎన్నికలో ఉన్నవారు మాత్రం 1,44,000 మంది అట. అయితే వీరు స్త్రీని ఎరుగరట, స్త్రీ సాంగత్యం కూడా ఎరుగరట. అంతేకాకుండా వారి నోట ఏ విధమైన ఒక్క అబద్ధమైన వారి నోట ఉండదట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు అని పేరు పెట్టారు. కాబట్టి ఈరోజు మన యొక్క మెసేజ్ యొక్క
అంశం ఏంటంటే అనింద్యులు. ఎవరి అనింద్యులు అనేది మనం ఇప్పటి వరకు దేవుడు బైబిల్ మనకి ఏం సెలవిస్తున్నారు అనేది మనం చూస్తున్నాం. అనింద్యులు అని. ఇదే గనక తెలుగులో మనం చూస్తే అనింద్యులు అంటే నిందలేని వారు అనే కదా అనే ఉద్దేశంతో మనం ఒక్క మాటతో కొట్టేస్తాం. కానీ ఇంకా 2-3 మాటలు కనుక మనం చూస్తే అనింద్యులు అనే మాటకి పరిపూర్ణులు అనే అర్థం. ఎక్కడ కూడా వాళ్ళు ఏ విధమైన నింద లేకపోవటమే కాకుండా వాళ్ళు ఒక ప్రత్యేకమైన గుంపుగా ఉంటారు, విధానాలను కలిగి ఉంటారట. వాళ్ళు ఏంటంటే వారి జీవితంలో ఎక్కడ కూడా ఏ విధమైన విమర్శలకు అవకాశమే వారి జీవితాల్లో ఉండవట. అబ్రహాము లాంటి వ్యక్తులే చాలా నింద లేకుండా బ్రతకాలి, దేవుని చిత్తంలో బ్రతకాలని అబ్రహాము ఎంతో తాపత్రయపడుతూ దేవుని కోసమే విశ్వాసులకు తండ్రి అయ్యాడంటే తన జీవితాన్ని ఎంతగానో కాపాడుకున్నాడు. అయినప్పటికీ కూడా తన యొక్క భార్య అంది ఒక మాట దూషించడం జరిగింది. అయినప్పటికీ తన భార్య వలన జరిగిన అపరాధాన్ని కూడా అబ్రహాం తుడిచివేసేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడట ఏ మనుషులు కూడా విమర్శించడానికి అవకాశం లేకుండా వాళ్ళు బ్రతుకుతారంట. ఎట్టి పరిస్థితుల్లో విమర్శించే వాళ్ళు ఎవరు కూడా విమర్శించడానికి కూడా వాళ్ళలో ఏ విధమైనది లేకుండా వారు దానికి అతీతులుగా ఉంటారట. ఇంకేంటంటే వాళ్ళు ప్రశంసనీయులట. ప్రతి ఒక్కరు కూడా నిజంగా చాలా గొప్పవాళ్ళు అండి, చాలా మంచి వాళ్ళు అండి, వాళ్ళు ఏ విధమైన ద్వేషం లేదండి, అసూయ లేదండి అనే రీతిలో ప్రతి ఒక్కరు కూడా ప్రశంసించే రీతిలో వారి జీవితాలు ఉంటాయట. ఇంకా వారు పరిపూర్ణులై ఉంటారట. దేవునికి స్తోత్రం. వారు చాలా అందమైన వారుగా చెప్తున్నారు. అంతేకాకుండా నిందకు ఏ మాత్రము కూడా అవకాశం ఇవ్వని వారు, ఇంకా అంతేకాకుండా దోషరహితులు, అపరాధ రహితులు. ఏ ఒక్కరైనా సరే గమాలను ఏమంటారంటే ఇష్టమైన వాళ్ళు చాలా మంచిదండి, చాలా మంచోళ్ళు అండి అంటా ఉంటారు. తర్వాత పక్కకి వెళ్ళిన తర్వాత ఆ ఒక్కటి కాడ లేకుండా ఉంటే ఇంకా బాగుంటుంది కదా అంటారు. అంత బాగుందండి, వాళ్ళ వస్త్రధరణే బాగాలేదు, అంత బాగానే ఉందండి, వాళ్ళ హెయిర్ స్టైల్ బాగాలేదు, అంత బాగానే ఉందండి, మాట తీరు బాగాలేదు, అంత బాగానే ఉందండి, నడవడికే బాగోలేదు, వాక్యం అంతా బాగానే ఉందండి, అది బాగోలేదు. మనిషి అంతా బాగుంటారండి, వాక్యమే సరిగ్గా వివరించరు. అలా ఏదో ఒక విమర్శలు అనుకో వెళ్ళటానికి ప్రతి మనుషునికి మీద అటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా ఏదో ఒక దోషపూరితమైన మాటలు ఇష్టమున్నా లేకపోయినా మాట్లాడటానికి మనుషులు చాలా త్వరగా వారి నోర్లు తెరుస్తూ ఉంటారు. కానీ ఈ దేవుడు ప్రత్యేకించుకున్న వారికట ఇవి ఏవి కూడా వారి జీవితాల్లో ఉండవంట. ఏ విధమైన దోషపూరితమైన మాటలు వాళ్ళ మీదకు రావట. అంతేకాకుండా అపరాధి అంటానికి కూడా అవకాశం లేకుండా వారి జీవితం అంత పరిశుద్ధంగా, పవిత్రంగా, మహిమకరంగా, పరిపూర్ణంగా దేవుని చేత ఎన్నిక చేయబడిన ఆ విధానము వారి జీవితాల్లో కొట్టొచ్చినట్టుగా కనబడద్దట. మనం చూస్తాం అనేక మంది సేవకులను మనం ఎంతగానో ప్రేమిస్తాం, ఆదరిస్తాం. అంతేకాకుండా వాళ్ళ యొక్క ప్రశంస కోసం ఎంతగానో ఆశపడుతూ ఉంటాం. కానీ ఇంకా కొంతమంది ఏమంటారంటే ఇంకా దగ్గరగా ఉండేవాళ్ళు అలాగే ఉంటారులేండి కానీ అనే ఒక మాట మనకు వినబడతా ఉంటుంది. అయితే ఇక్కడ దేవుడు ఏర్పరచుకున్న ఈ 1,44,000 మంది జీవితంలో అటువంటి వాటికే ఏ మాత్రము కూడా అవకాశం లేని విధానం ఇక్కడ కనబడుతుంది. కాబట్టి వీరు వారి జీవితంలో వారి నోట ఎక్కడ ఏ విధమైన అబద్ధము, కపటం అనేది వారి నోట లేదట. అంత రీతిగా దేవుడు వారిని ఫస్ట్గానే ఒక ప్రత్యేకమైన రీతిలో ఒక ప్రథమ ఫలముగా దేవుని కోసం, గొర్రెపిల్ల కోసం, ఆ దేవుని కోసం, ఆయన కుమారుడు కోసం వాళ్ళు ప్రభు అయిన యేసు ఎక్కడైతే ఉంటాడో వాళ్ళతో పాటు, ఆయనతో పాటు, గొర్రెపిల్లతో పాటు, గొర్రెపిల్ల ఎక్కడికైతే వెళుతుందో వాళ్ళతో పాటు, ఆయనతో పాటు ఈ యొక్క
1,44,000 మంది వెళుతున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. భూమి మీద ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయనతో పాటు 12 మంది శిష్యులు ఉండేవారు. ఆయన ఏ గ్రామం వెళ్తే ఆయనతో పాటు 12 మంది ఉండేవాళ్ళు. ఆయన ఇంకా ఇంకా చూస్తే కనుక ఆయన ప్రార్థన చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన స్థలంలోనికి వెళ్తే అక్కడికి కనీసం 3 బిడ్డల్ని తీసుకుని వెళ్ళేవాడు, 3 శిష్యుల్ని వెంట పెట్టుకుని వెళ్ళేవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే పరలోక రాజ్యంలో ఈ 1,44,000 మంది ఆయన కోసం, తండ్రి కోసం, కుమారుని కోసం ప్రత్యేకపరుచుకున్న 1,44,000 మంది యొక్క జీవితం ఇంత ప్రశస్తంగా ఉంది కాబట్టి వీరందరూ కూడా ఆయనతో పాటు ఉండటానికి గొప్ప కృపను పొందుకున్నారు. కాబట్టి గొర్రెపిల్ల ఎక్కడైతే ఉంటుందో అక్కడ కళ్ళ వీళ్ళు కూడా ఉంటున్నారు. ఆయన ఈ గొర్రెపిల్ల పర్వతం మీద కనబడింది, సియోను పర్వత శిఖరం మీద కనబడితే అయితే అక్కడ కనబడింది సింహాసనం, ప్రభు అయిన తండ్రి అయిన దేవుని యొక్క ఆ మహిమకరమైన ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆ యొక్క సింహాసనాన్నే కోరుకుంది అపవాది, పడిపోయింది. అటువంటి సింహాసనాన్ని చూడటానికి, ఆ స్థలంలో నిలబడటానికి, ఈ మట్టి మానవులు నిలబడటానికి ఎంత కృప పొందుకున్నారో కదా. వారు ఆ సింహాసనం ఎదుటనున్నారు, ఇంకా 4 జీవులు ఎదుటున్నారు, ఆ ప్రత్యేకించబడిన 24 మంది పెద్దలున్న స్థలంలో ఉన్నారు. వారందరి మధ్యలో ఉండి వీరు చాలా అద్భుతమైన పాట పాడుతున్నారు, అద్భుతంగా దేవుని మహింపరుస్తూ ఉన్నారు. ఆ యొక్క రాగం ఎలా ఉందంటే తండ్రి స్వరం లాగానే ఉంది, ఈ యొక్క జలమల శబ్దం లాగా ఉంది, ఇంకా గంభీరమైన ఉరుము శబ్దం లాగా ఉంది, ఇంకా చక్కటి వీణ వాయిద్యాలు వాయిస్తున్న రీతిలో అటువంటి మధురమైన రాగం వాళ్ళకి వినబడుతూ ఉంది యోహాను గారికి. ఇంతకీ ఆ పాట పాడుతున్నది ఎవరు అని చూస్తే ప్రభు అంటున్నారు, వారు అనింద్యులు. ఈ పాటను ఆ యొక్క దేవుని యొక్క సింహాసనం ఎదుట పాడి దేవుణ్ణి, పెద్దలను, గొర్రెపిల్లను మహిమ పరుస్తున్న వ్యక్తులు ఎవరు అంటే ప్రభు అంటున్నారు, వారెవరు అనుకుంటున్నారు? వారు అనింద్యులు అంటున్నారు. వారు ఎవరు అనుకుంటున్నారు? నా కోసం నేను ప్రథమముగా ఏర్పరచుకున్న, ప్రత్యేకంగా ఏర్పరచుకున్న, వెల ఇచ్చి కొనుక్కున్న నా యొక్క ప్రథమ ఫలం అని చెప్తున్నారు. ఇంకా వారు ఎవరు అంటే వారు నొచ్చట్ట మీద ఆ తండ్రి నామాన్ని, ప్రభు పేరుని లిఖింపబడిన వారు అంటున్నారు. ఇంకా వారు ఎవరు అంటే వారు స్త్రీ సాంగత్యం ఎరుగరు, స్త్రీని ఎరుగరు అని చెప్తూ ఉన్నారు. వారి నోట ఏ విధమైన అబద్ధాలు లేవు, వారిలో ఏ విధమైన విమర్శ లేదు అని చెప్తున్నారు. వీళ్ళంత పరిశుద్ధులు కాబట్టి, అంత ప్రత్యేకించబడిన వారు కాబట్టి దేవునితో పాటు ఉండి యుగ యుగాలు కూడా దేవుని మహిమ పరుస్తూ, దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ వారు ఆ దేవుని మహింపరచడానికి ప్రత్యేకమైన గాయకులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి ఈ లిస్టులో మేము కూడా ఉంటే చాలా బాగుండు అనిపిస్తుందా? అనింద్యుల్లా బ్రతకాలని, ఆయనకి ఇష్టలుగా ఉండాలని, ఆయనతో కలిసి ఉండాలని ఆశగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలా ఉండాలంటే ఎలా ఉండాలి అనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహింపరచటం ఎంతో ఎంతో సంతోషకరమైనది. ఈ లోకంలో పాటలు పాడే వాళ్ళ గుంపుల్ని సహజంగా మనం సింపుల్గా తీసుకుంటాం. కానీ దేవుడే వారి నోట ఒక పాట ఉంచితే ఆ పాట ఏ మానవులు కూడా పాడరాని పాట, అది కేవలం ఒక ప్రత్యేకమైన క్రొత్త పాట మన నోట కూడా ఉండాలని ఆశపడదాం. తండ్రి తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అద్వితీయ దేవుడు అయిన ప్రభువా, సర్వశక్తిమంతుడా, కనికరముల గల ప్రభువానికి వందనాలయ్యా. లూరాబాస్తి గ్లోరీ షకందర్ హిజ్ లోరియా ప్రభువానికే వందనాలయ్యా. అయానికే వందనాలు తండ్రి, నీకే వందనాలయ్యా. మా జీవితాలు నీ చేతుల్లో ఉన్నాయి తండ్రి, నీకు వందనాలు. మీకు అప్పగించుకున్నామయ్యా, నీకు వందనాలయ్యా. ఈ సమయంలో నీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా అయా మీరు దర్శిస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. దేవా, ఏ విధమైన అయా నాయన నింద నాయన
నిందకి విమర్శకు అవకాశాలు లేకుండా ప్రభువా అయా ఏ విధమైన నాయన అపరాధాలకి విమర్శలకు తావు లేకుండా ప్రభు అటువంటి ఆ రీతిగా జీవించగలిగినట్లుగా తండ్రి నీకే వందనాలు. నీ ప్రత్యేకమైన కృపలో ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీ కోసం ఒక ప్రత్యేకించబడిన జనాంగంగా ప్రభు ఏ మాలిన్యం మరక మచ్చ ఏ డాగు ఏది లేకుండా ప్రభు ప్రశస్తమైన కృపతోనైనా ప్రశస్తమైన దీవెనతో ప్రశస్తమైన జీవితంతో నిర్మలమైన హృదయాలతో రాసి గ్లోరీ కమం రావులియా సందర సహుత రిజలదర గ్లోరీ ప్రభు ఆ రీతిగానైనా నీకే వందనాలు దేవానికే వందనాలు దేవానికి వందనాలు. అయా నీ ఎదుట నిలబడగలిగినట్లుగా నీతో కలిసి నిలబడగలిగినట్లుగా అట్టి కృప మా అందరికీ కూడా మీరు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభువును రక్షకుడై ఉన్న యేసయ్య శక్తి కలిగిన నామములో మిక్కిలి వినంగా బ్రతిమలు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సిస్టర్ నిర్మలా ఏ బేల్, డోర్ నెంబర్ 17/304-5-5 చౌదరిపేట, గుడివాడ. మీ ప్రార్థనా అవసరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 8074167461.